హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇవాళ మనం వచ్చేసాం పాలంగి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడికి. విశేషాలు అయితే పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఆలయ అయ్యగారిని అడిగి చూపిస్తాను స్వామివారి విశేషత గురించి. పాలంగి ఈ గంగా బాలార్కర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలంగి గ్రామం, ఉండావరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పాలంగి గ్రామం పంతులు గారు చెప్పే ఆలయ విశిష్టత మళ్ళీ మిగిలినదంతా చివరిలో ఉంది. స్టార్టింగ్ ఊరికే కొంచెం పెట్టాను, వీడియో చివరి వరకు చూడండి. ఆయన చెప్పేది మొత్తం వినండి, ఆలయ విశిష్టత తెలుసుకోండి. వీలుంటే ఒకసారి దర్శించండి, కాశీ వెళ్ళినంత మనకి పుణ్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తణుకు నుండి 3 కిలోమీటర్లు పాలంగి అనే ఊరికి వచ్చాము. అక్కడైతే నీళ్ళల్లో ఉండే శివలింగాన్ని, ఎల్లప్పుడూ నీళ్ళల్లోనే ఉంటుంది. ఆ శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఆ శివాలయం దగ్గరికి, పేరు, అక్కడ చరిత్ర అదంతా మనం వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇక్కడ చాలా దూరం నడిచిన తర్వాత శ్మశానం అనేది వస్తుంది, అది దాటిన తర్వాత వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో దారి మొత్తం తీయట్లేదు, దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. వెయిట్ ఫర్ ద బ్లాగ్. ఇందాక చదివా శ్మశానం దాటిన తర్వాతని. అదే శ్మశానం వైపు కాకుండా ఆ రోడ్లో కూడా రావచ్చు. పిల్లలు తినడానికి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, శ్మశానం వైపు కాకుండా ఈ రోడ్లోంచి కూడా మనం అయితే రావచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది. అలాగే ఇక్కడ మనకి పెట్టారు చూడండి, పాలు పోయరాదు అని. ఇక్కడైతే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఈవినింగ్ టైం వస్తే ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు, వాతావరణం అంతా చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ కోనేరు చూసారు కదా, సో ఇక్కడ కోనేరులో మనకి శివాలయం కూడా శివలింగం కూడా కనబడుతుంది. చాలా బాగుంది. సో ఈ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి గుడికి అనమాట. సో ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళిపోదాం, ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో కమ్ అలాంగ్ విత్ మీ. అండ్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మరింత మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లెటర్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ అని. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో సో ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇందాక చూపించాను కదా శివలింగం అనేది. సో ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి డిస్టిక్, తణుకు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పాలంగి అనే ఊరు. ఇక్కడైతే మనం చూడొచ్చు బ్రహ్మ, విష్ణు, శివుడు విగ్రహాలను. అలాగే ఆలయ ప్రాంగణంలోకి అయితే అడుగు పెడుతున్నాం, ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలంగి. సో ఇది వచ్చేసి తణుక్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చక్కగా 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి మనకి కనిపిస్తుంది కదా. ముకుల్
సో ఫస్ట్ కనబడుతుంది చూడండి, సోమనాథ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, మహాకాళ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, అలాగే శ్రీ గృస్మేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, విశ్వేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. సో ఇదిగోండి, ప్రస్తుతానికి గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో మనం లోపలికి గేట్ తీయకముందే ఒకసారి వ్యూ అయితే ఎలా ఉందో చూద్దాము. పచ్చని చెట్లతో చాలా బాగుంది. ఇదిగోండి ధ్వజస్తంభం. సో ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలయం మొత్తం చూసేద్దాం, అలాగే ఆలయ విశిష్టాలు తెలుసుకుందాం. ఇది రావి చెట్టు కదా. సో ఫ్రెండ్స్, ఆలయంలోకి అయితే వచ్చేసాం మనం. అటు నుంచి కదా. సో ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి, దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. చెట్లు పచ్చదనం అంతా చాలా బాగుంది. ఇక్కడ ఆలయ చరిత్ర విశిష్టలు అయితే మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాము, చెప్తారో లేదో చూద్దాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ మెట్లు దిగినట్లయితే ఎదుగో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. సో జమ్మి చెట్టు అధిదేవత. సో ఇక్కడైతే శ్లోకం అనేది కూడా రాశారు. రవిష్టాచ ధనిష్టాచ వసు వాసవ ఏవచ. సో ఇక్కడ మనకు చూసినట్లయితే శ్రీ నవగ్రహ స్తోత్ర రత్నములు అని 9 గ్రహాలు ఉంటాయి కదా, ప్రతి గ్రహానికి ఒక శ్లోకం అనేది రాశారు. అలాగే ఏమి దానం ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ రాశారు చూడండి. రవిగ్రహం దానం గోధుమలు, చంద్ర బియ్యం, కుజగ్రహం కందులు, బుధగ్రహం పెసలు, గురుగ్రహం శనగలు, శుక్రగ్రహం బొబ్బర్లు, శనిగ్రహం నువ్వులు, రాహు మినుములు, కేతు ఉలవలు. సో ఈ గ్రహమంత్ర స్తోత్రములు పఠనం వల్ల దారిద్ర్య దుఃఖ బాధలు పీడలు శారీరక మానసిక రుగ్మతలు తొలగుతాయంట. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరుతాయి. సో పైన శ్రీ మహాలక్ష్మి గణపతి నమః, శ్రీ మద్వేంకటేశ్వర్యాయ నమః అని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. సో ఇక్కడ చుట్టూగా పచ్చదనం అది చూడండి ఒక్కసారి. కోనేరు కూడా చాలా బాగుంది. అండ్ చూడండి అక్కడేంటి శివలింగమా? సో అక్కడ ఏదో శివలింగం ఉందంట, అది కూడా చూసేద్దాం. ఇక్కడ కూడా చూడండి ఉసిరి చెట్టు అధిదేవత యముడు, అక్కడ శ్లోకం కూడా రాశారు. అలాగే మేషరాశి భరణీ నక్షత్రం వారు 3 ప్రదక్షిణలు చేస్తే మంచిది. సో ప్రతి చెట్టుకి ఒక్కొక్క
రాశివారు ప్రదక్షిణ చేస్తే మంచిదని రాశారు. అంటే ఉసిరి చెట్టుకి భరణి నక్షత్రం వారు 3 ప్రదక్షిణలు చేస్తే మంచిదట. సో ఇంకా ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి, అక్కడ ప్రదక్షిణాలు ఏ నక్షత్రం వారు ఏ రాశి వారు చేయాలి అనేది కూడా తెలుసుకుందాం మనం. సో ఇక్కడ కదంబ వృక్షం అనేది ఉంది. ఈ కదంబ వృక్షం అనేది శ్రీ అమ్మవారి నివాస వృక్షం అంట. చూడండి ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేస్తే మంచిదంట. మనమైతే ఇప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేద్దాం. సో రండి నాతో పాటు 9 ప్రదక్షిణాలు. సో ఇది వచ్చేసి కదంబ వృక్షం, శ్రీ అమ్మవారి నివాస వృక్షం. 9 ప్రదక్షిణాలు అయితే మనం చేసేద్దాం. 2 3వ ప్రదక్షిణ. కదంబ వృక్షం 9 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. 4 5 6 7 8 9. సో మనం 9 ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయి. మా వాళ్ళు ఇంకా చేస్తూ ఉన్నారు. సో ఇదొచ్చి కదంబ వృక్షం. ఒక్కసారి చూసేయండి పైదాకా వృక్షాన్ని. అమ్మవారి నివాస వృక్షం. సో ఇంకా ఏ వృక్షాలు, ఏ నక్షత్రం, ఏ రాశి వారికి మంచిది అనేది మొత్తం చూద్దాం. ఒకసారి ఇందాక ఈ వెనక్కి మనం రాలేదు, సో అది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ నేను వ్లాగ్స్ అయితే చాలా చేశాను, కానీ వ్లాగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక వాయిస్ ఇచ్చాను. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తూ వాయిస్ ఇవ్వడం. కొంచెం ఏమైనా మిస్ అయినా ఏమనుకోవద్దు. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలపండి. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం మనం, ఇంకొక వృక్షం కూడా ఏదో ఉంది. ఇదిగోండి, ఇది చెప్పా కదా జమ్మి చెట్టు. దీనికి ధనిష్ఠా నక్షత్రం కుంభరాశి వారు 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిదంట. నా రాశి, నా నక్షత్రం ఎక్కడుందో వెతుక్కుంటున్నాను నేను. ఇక్కడ ఉసిరి చెట్టు, ఇది భరణి నక్షత్రం మేషరాశి. సో ఉసిరి చెట్టును కూడా మనం చూసేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఒక గమనిక అనేది ఉంది. ఇక్కడైతే హోమం చేస్తారనుకుంటా. స్వామివారి ఆలయ ప్రాంగణంలో పురోహితులు నిర్వహించు శాంతులు, జపములు, హోమములు వగైరా ఏ కార్యక్రమాలు నిర్వహించిన దేవస్థానం వారికి 150 రూపాయలు చెల్లించాలంటే ఇక్కడ. ఇది వచ్చేసి పాలంగిలో ఉంది. తణుకు నుంచి 3 కిలోమీటర్లు. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఒక్కసారి అటువైపు కూడా చూసేద్దాం. చూస్తున్నారు కదా, పచ్చదనం అంతా చాలా బాగుంది. ఇదిగోండి వేప చెట్టు. ఈ వేప చెట్టుకు వచ్చేసి మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు విదేశీ విద్యా ప్రాప్తి కొరకు 2 ప్రదక్షిణాలు చేయాలంట. ఇక్కడ కూడా మేము వచ్చిన వాళ్ళల్లో ఎవరిది లేదు. సో వేప చెట్టును కూడా చూసేద్దాం. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు అండ్ శివలింగం అయితే ఉంది. అండ్ వేప చెట్టుని అయితే చూసేద్దాం. సో నేను చాలా గుళ్ళు చూశాను, కానీ ఇలా ఏ గుళ్ళోనూ ఇలాగా బోర్డు పెట్టి ఈ నక్షత్రం వారు ఇక్కడ ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేది
ఇక్కడ ఒక విశిష్టతే అనుకోవచ్చు, ఇలా ప్రతి చెట్టుకి ఒక బోర్డు పెట్టి రాయడం అనేది. సో ఇక్కడ వచ్చేసి బావి ఉన్నట్టుంది. ఈ బావి కూడా మనం చూసేద్దాం నీళ్ళు ఉన్నాయో లేదో. సో చూడండి, నీళ్ళు అయితే ఏవో ఉన్నాయి, తాబేళ్ళు తిరుగుతున్నాయి. కనబడుతుందా మీకు? తాబేలు తిరుగుతుంది అక్కడ. సో ఇక్కడ తాబేలు తిరుగుతుంది చిన్నది, అలాగే ఇక్కడ పెద్ద తాబేలు ఉంది. సో కనబడుతుంది కదా, ఇక్కడ పెద్ద తాబేలు, ఇక్కడేమో చిన్న తాబేలు తిరుగుతుంది. సో వాతావరణం అయితే చల్లటి గాలి చాలా బాగుంది. మౌర్య ఇదిగో పెద్ద తాబేలు, ఇదిగో మధ్యలో, అక్కడేమో చిన్న తాబేలు తిరుగుతుంది చూడు. అన్ని తాబేళ్లే చాలా ఉన్నాయి. అగో ఆ తలల కింద కనబడుతున్నాయి చూడు, కొబ్బరి చిప్పల్లాగా, అవన్నీ తాబేళ్ళు. అదా చాలా కనబడుతున్నాయి కదమ్మా. సో ఇక్కడ మేడి చెట్టు అనేది ఉంది. మేడి చెట్టు అధిదేవత శుక్రుడు, 20 ప్రదక్షిణాలు. సో వివాహం కాని వాళ్ళు 20 ప్రదక్షిణాలు చేస్తే వివాహం జరుగుతుందట. మేడి వృక్షం ఒకసారి చూసేయండి. సో ఒకసారి మనం గుడి చుట్టూతా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ చూడండి నవగ్రహాలు. సో నవగ్రహాలయం ఇక్కడ ఇదిగోండి. నెక్స్ట్ ఇది పక్కన వెనక సైడ్కి వస్తున్నాం. అలాగే ఇక్కడ చుట్టూ కోనేరు, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే వెనక సైడు లక్ష్మీ నరసింహస్వామి, అలాగే దత్తాత్రేయుడు. ఇక్కడ చూసారు కదా, పైనేమో లక్ష్మీ నరసింహస్వామి, ఆవులు, ఇక్కడేమో దత్తాత్రేయుడు, సింహాలు. అయితే కోనేరు చూస్తున్నారు కదా, ఇందాక దూరం నుంచి చూపించాను కదా, ఇక్కడ ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం మనం. శివుని విగ్రహం అయితే మనకి కోనేరు మధ్యలో కనబడుతుంది. అలాగే ఇక్కడ చూడండి శివుడు, పార్వతి, యముడు, యమధర్మరాజు. అలాగే నాకైతే కొన్ని తెలియదు, మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. కల్కి అవతారమా ఏంటి? సరే నెక్స్ట్ వెనక్కి వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. అండ్ చూసారు కదా, గుడికి కోనేరుకి చాలా దగ్గర ప్లేస్ ఉంది. 5 అడుగులు ఉంది, 5 అడుగులు ఉంది కరెక్ట్గా. ఇప్పుడు సో ఇటు సైడ్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ వచ్చేసి కనకదుర్గాదేవి, అయ్యప్ప స్వామి, శివుడు, పార్వతి, వినాయకుడు, అలాగే బ్రహ్మ అండ్ ద్వారపాలకులు, ధ్వజస్తంభం. అండ్ సో గుడి అంతా చూస్తూ, గుడి ఆవరణ మొత్తం చూస్తూ మనం ఒక ప్రదక్షిణ అయితే చేసేసాం. ఇక్కడ చూసినట్లయితే మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్ర మహత్యము స్థల పురాణం ఉంది. సో ఒక్కసారి చదివేద్దాం. త్రేతాయుగంలో శ్రీరాముల వారు పట్టాభిషేకం అనంతరం సతీ సమేతముగా యాత్రలు చేయుచున్న సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చారట. ఇది పాలంగి గ్రామమునకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోస్తని నది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో గోస్తని నదికి దక్షిణ దిశన గల శ్మశానమునకు ప్రక్కగా చేరియున్న తటాకములో సీతమ్మ వారు ఇసుకతో లింగాకృతి చేయగా, శ్రీరాముల వారు పశ్చిమాభిముఖముగా ఈ లింగమును ప్రతిష్ఠ చేసినందున ఇక్కడ స్వామివారు శ్రీ రామలింగేశ్వర స్వామివారు అన్న పేరును పిలువబడుచున్నారు. మీకు ఇందాకైతే అక్కడ చూపించాను కదా శ్మశానం. సో ఈ తటాకంలో సీతమ్మ వారు ఇసుకతో లింగాకృతి చేస్తే శ్రీరాముల వారు పశ్చిమాభిముఖంగా లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. కావున ఈ ఆలయము పశ్చిమాభిముఖముగా ఉండి ఉత్తరాన గోస్తని నది అంతరవాహిని ప్రవహించుచున్నందున తూర్పు దక్షిణ దిశల యందు రామగట్ట తటాకము ఉన్నందున
ఎదురుగా శ్మశాన వాటికి ఉన్నందున ఈ క్షేత్రము దర్శించినచో కాశీ క్షేత్రములోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించిన పుణ్య ఫలితము లభించునని పురాణముల ద్వారా తెలియచున్నది. సో ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మనం శ్మశానానికి ఎదురుగా ఉంది కాబట్టి కాశీ క్షేత్రాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతుందట. ఈ క్షేత్రం నందు పరమేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నందున లింగము నిత్యం నీటిలో మునిగి ఉంటుందంట. అలా నీరు లేనిచో గ్రామము పరశురామ ప్రీతి జరుగునని వాడుక. ఈ క్షేత్రమును దర్శించి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని సేవించుకున్న వారికి కాశీ క్షేత్ర దర్శన ఫలితం లభించుచున్నందున, కోరిన కోరికలు నెరవేరుచున్నందున ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందంట. అనేక ప్రాంతముల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి సేవించి తమ కోరికలు తీర్చుకుని స్వామివారి సేవలో తరించుచున్నారు. సో ఈ స్వామివారి ఆలయమునకు ధూపదీప నైవేద్యం నిమిత్తం నూజివీడు జమీందారు శ్రీ వెంకట్రామయ్య అప్పారావు బహదూర్ గారు 34.78 సెంట్ల మేరకు భూమి ఇచ్చారట. సో ఇది ఈ ఆలయ మహత్యము, స్థల పురాణము. సో ఇది చెరువులో మహాశివుని విగ్రహం నిర్మాణదాతలు. ఇది చెరువులో ఉన్న శివుని విగ్రహం. బిల్వాష్టకం అయితే ఇక్కడ రాతి ఫలకంపై చెక్కి ఇక్కడ అమర్చారు ఈ గోడకి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉండ్రాజవరం మండలం. ఇదిగోండి లింగాష్టకం, మరో శిలాఫలకం ఎవరో చేయించారు. సో అక్కడ ఒకళ్ళు అనమాట, ఇది ఒకళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడైతే గుడిలోకి వెళ్ళిపోదాం, ఆలయంలోకి వెళ్ళిపోదాం. అక్కడ పంతులు గారిని కూడా అడుగుదాము, ఏమైనా చెప్తారేమో ఈ ఆలయ విశిష్టలు. ఇక్కడ మనం చూస్తున్నాం వినాయకుడు, అలాగే నంది. సో లోపలికైతే వెళ్తున్నాం మనం. చీకటిగా ఉంది, కరెంట్ లేదు, సో చీకటిగా ఉంది. ఫ్లాష్ లైట్. అదే శివుడికి బాగా కిందకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ శివుని విగ్రహానికి బాగా అడుగున లింగం ఉంటుంది, తొడుగు మాత్రమే పైన తొడుగు, కిందకి లింగం ఉంటుంది, అది వాటర్లో ఉంటుంది. కనబడదు మనకి. ఇది చూడండి, ఇది తొడుగు, అలాగే వాటర్ అంతా వస్తున్నాయి చూడండి. ఎప్పుడు కూడా వాటర్లోనే ఉంటారంట స్వామివారు. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా మనకి. సో కిందకి అదిగోండి లింగం పైన కనబడుతుంది మనకంతే, మిగిలిందంతా వాటర్లోనే ఉంటుంది. సో గుళ్ళోంచి అయితే బయటకు వెళ్తున్నాం మనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని. ఇదిగోండి దగ్గర నుంచి ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందామండి స్వామివారి విశిష్టత గురించి. పాలంగి ఈ గంగా బాలాకృష్ణ సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం
పాలంగి గ్రామం ఉండావరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా. పాలంగి గ్రామం స్వామివారు త్రేతాయుగంలో యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం విష్ణుమూర్తి. త్రేతాయుగంలో రాముల వారు రావణుడిని చంపినప్పుడు బ్రహ్మచార దోషం పట్టుకుంది. బ్రాహ్మణ్ణి తిట్టకూడదు, కొట్టకూడదు, చంపకూడదు, బ్రాహ్మణుడు జోలికి వెళ్ళకూడదు. బ్రాహ్మణుడు కూడా ఏమీ చేయలేడు. భగవంతుడే శిక్షించాలి, కానీ బ్రాహ్మణుడు తప్పు చేస్తే మానవ మాత్రులు ఎవరు శిక్షించలేరు. బ్రాహ్మణ్ రూపంలో రాముల వారు రావణుడిని సంహరించినందుకు బ్రహ్మచార దోషం పట్టుకుంది. రావణుడు రాక్షస జాతిలో బ్రాహ్మణుడు రాజు, ఆయన చంపినందుకు బ్రహ్మచార దోషం పట్టుకుంది. బ్రహ్మచార దోషం పట్టుకుని రాముల వారికి కళ్ళు కనపడలేదు, అదేమో గోచరం అయ్యింది. వైష్ణుల వారు చెప్పారు, వైష్ణుల వారు కోటి సైకితలింగాలు రాముల వారిని చేయమంటారు. అందులో పాలంగి రామలింగేశ్వర స్వామి సైకితలింగం అంటే ఇసుకలింగం ఒకటి అన్నమాట. ఈ సైకితలింగం సీతమ్మ వారు కోటి సైకితలింగాల్లో ఇది ఒకటి. ఈ కోటి సైకితలింగాలు కోటి ప్లేసెస్లో రావణుని సంహరించిన తర్వాత అయోధ్య వెళ్ళి పట్టాభిషేకం చేసుకుని భర్త శత్రుఘ్నులకి రాజ్యం అప్పగించి లక్ష్మణుడు సీతమ్మ తల్లితో యాత్రలు చేస్తూ కోటి ప్లేసెస్లో సైకితలింగాలు అంటే ఇసుకలింగాలు చేసి ఆ పాప నివృత్తి, బ్రహ్మచర్యం పాప నివృత్తి పోగొట్టుకున్నారు. ఇక్కడ సీతమ్మ తల్లి పడమటి ముఖంలో సైకితలింగం చేసింది, అంటే నీళ్ళలో చేసింది అనమాట, జలంలో నీటిలో చేసింది. అందుకని ఉగ్రలింగం ఇక్కడ. అందుకని పడమటి ముఖం, కాశీలో పడమటి ముఖం, 3 పక్కల గంగా నది, ఎదురుకుండా శ్మశానం. శ్మశానంలో ఆయన కాలుతున్నప్పుడు ఆ పొగ స్వామివారి మీద రావాలన్నమాట. అలాగే అటులనే పాలంగిలో 3 పక్కల జలం. ఉత్తరం సైడు గోస్తని నది, తూర్పు దక్షిణాలు తటాకంలో చేసినందుకు తటాకం, ఎదురుకుండా శ్మశానం. అందుకని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుంది. కాశీ అన్నపూర్ణ తల్లి రూపంలో గంగా బాలార్త సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారు, గంగా బాలార్త సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారు బాలార్త సుందరి మాత కాశీ అన్నపూర్ణ తల్లి రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారిని ధర్మం, న్యాయం, సత్యం, నీతి, నియమంతో మనం ఉంటూ ఏ కోరిన కోరికలు అడిగినా ఆ అమ్మవారు మనకి వరం ఇస్తుంది. కృష్ణుడు కూడా స్వామివారిని సేవించారు ద్వాపర యుగంలో. అందుకని ఇది రామకృష్ణాల గుడి అంటారు. ఇది కలియుగం, 3 యుగాల నుంచి ఉన్న గుడి. ఈ గుడికి నూజివీడి జమీందారు గారు, విప్పళ్ళ గోత్రం వెంకట్రామి అప్పారావు గారు జమీందారు గారు, నూజివీడి జమీందారు గారు 34 ఎకరాల 78 సెంట్లు దానం చేశారు. దాంతో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని సక్రమంగా సంతోషంగా జరుపుతూ ఈ గుడిని పైకి తీసుకొచ్చారు. ఇది కలియుగం, 3 యుగాల నుంచి ఉన్న గుడి. ఈ నీటిలో ఉన్నందువలన మేము చూసుకోవాల్సింది ఎప్పుడు స్వామివారి నీటిలో ఉండడమే, అది చూసుకోవాలి. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఈ నీరు లేనందుకు ఊరు కాలిపోతుందమ్మా. అప్పుడు బ్రాహ్మణులు వచ్చి స్వామివారి మీద అనుమానం వచ్చి స్వామివారి మీద నీళ్లు పోసేటప్పుడు అక్కడ సడన్గా అక్కడే ఆగిపోయింది. అందుకని స్వామివారు ఎప్పుడు జలంలో ఉండాలన్నమాట. అందుకని 3 యుగాల నుంచి ఉన్న గుడుములాన్ని రామకృష్ణాల గుడి అంటేనే ఇది ఎక్కువ తెలుస్తుంది అనమాట. అందుకని ఈ కాశీ అన్నపూర్ణ తల్లి రూపంలో ఉన్నది ఆ మాతను దండం పెట్టుకుంటే పశ్చిమ అభిముఖలింగం నదీ చోత్తర వాహిని ఎత్ర కాశీ సమతుల్యం తత్ర ముక్తిర్న సంశయ. ఉత్తరాన్ని గోస్తని నది ఉంది, తూర్పు దక్షిణాలు తటాకం, ఎదురుకుండా శ్మశాన వాటిక. అందుకని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందన్నమాట. ఇది పాలంగి గంగా బాలార్త సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రమాట. అదే మీ పేరేంటండి? మా నాన్నగారు వెంకట్రావు గారు 60 సంవత్సరాలు చేశారు. 60 సంవత్సరాలు
ఈ గుడిలో 60 సంవత్సరాలు చేశారు. మాకు వంశపారంపర్యం. తర్వాత మా అన్నదమ్ములు వదిలేస్తే నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని. ఉషా టకం చైంజా, టాపర్ బ్లేడ్, సఫన్ స్టీల్స్, మౌలాలి, యాడ్జోస్టర్ కంపెనీలో డైరెక్టర్ పిఏకి చేసేవాడిని. ఆ పిఏగా చేసినందుకు అమ్మవారి దయ వల్ల నన్ను డైరెక్టర్కే పిఏగా ప్రమోట్ చేసేవారు. అందుకని ఈ దేవస్థానంలో ఇచ్చిన వారికి అందరికీ కూడా కాశీ అన్నపూర్ణ తల్లి వరాలు ఇస్తూ ఉంటుంది. ఆవిడ సంతోషంగాను. అందుకని తర్వాత మా అన్నదమ్ములు వదిలేసినందుకు హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ వచ్చి నేను ఈ వృత్తి ధర్మంగా చేసుకుంటున్నాను. అందుకని అమ్మవారి దయ వల్ల అక్కడ నా 3 ఇళ్ళు అమ్మేసుకున్నాను పిల్లలకి. ఇక్కడికి వచ్చాక అన్నీ ఖర్చు అయిపోయాయి. తర్వాత ఇక్కడికి వచ్చాక అన్ని కోటి కుంకుమార్చనలు, కోటి బిల్లార్చన అన్ని చేసి ఖర్చు పెట్టేశాను. వచ్చాక రూపాయి లేకపోయినా అమ్మవారి దయ వల్ల 3 ఇళ్ళు కట్టేశాను పిల్లలకి. అప్పులు తీరిపోయాయి. రూపాయి అప్పు లేదు. భగవంతుడు అన్నపూర్ణ తల్లి రూపంలో అందరినీ సక్రమంగా, అందరినీ సంతోషంగా, అందరినీ చల్లగా చూడాలని వచ్చిన వాళ్ళందరినీ. రాకపోయినా సర్వే జన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన గోత్రోద్భవస్య, లోకా సమస్త గోత్రోద్భవస్య సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. అదమ్మా. ధన్యవాదాలండి, చాలా థ్యాంక్స్ అండి ఆలయం గురించి చెప్పినందుకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడిలోంచి బయటకు వచ్చేస్తున్నాం. సో విన్నారు కదా స్వామివారి ఆలయ విశేషాలు, స్వామివారి మహత్యం పంతులు గారు చెప్పారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. Bye bye guys.